హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. కృష్ణా సిరీస్ ఎపిసోడ్ 6. లేట్ చేయకుండా ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. 6 సార్లు 6 బిడ్డలు అన్నీ కంసుని చేతిలో మరణించాయి. ఇప్పుడు 7వ గర్భం. మథుర జైల్లో భయం మరింత పెరిగింది. కాని ఈసారి ఏదో భిన్నంగా జరగబోతోంది. దేవకి గర్భవతి అయింది. కంసుడికి సమాచారం వెళ్ళింది. అతను ఎదురుచూస్తున్నాడు. ఈసారి కూడా పుట్టగానే చంపాలి. కాని దేవుడు అప్పటికే తన ప్రణాళిక మొదలుపెట్టాడు. ఈ సమయంలో యోగమాయ అనే దివ్యశక్తి కార్యరూపంలోకి వచ్చింది. రాత్రి జైలు గది నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. దేవకీ గర్భంలో ఉన్న 7వ బిడ్డ అదృశ్యంగా మరో గర్భానికి మార్చబడ్డాడు. ఆ 7వ బిడ్డ తరువాత బలరాముడుగా ప్రసిద్ధి చెందాడు. ఆయనను రోహిణీదేవి గర్భానికి దైవశక్తితో తరలించారు. రోహిణీదేవి వసుదేవుడి మరొక భార్య. ఆమె అప్పటికి గోకులంలో ఉంది. కొద్ది రోజుల తర్వాత దేవకీకి గర్భపాతం జరిగిందని కంసుడికి చెప్పారు. కంసుడు నవ్వాడు. నా భయం తప్పు అనిపించింది. అతను అనుకున్నాడు, ఇప్పటికే ప్రమాదం పోయింది. కాని నిజానికి అతని అంతానికి తొలి అడుగు అప్పుడే పడింది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన విజయాలు అదృశ్యంగా కనిపించవు. అవి నశించాయి అనుకుంటాం. కాని నిజానికి అవి సరైన చోట సరైన సమయంలో ఎదుగుతున్నాయి. కంసుడు అనుకున్నాడు, ప్రమాదం పోయింది. కాని అతనికి తెలియదు, ప్రమాదం పోయింది కాదు, ప్రమాదం రక్షించబడింది. నెక్స్ట్ ఎపిసోడ్లో 8వ బిడ్డ జననం ఎందుకు అర్ధరాత్రి జరిగింది తెలుసుకుందాం. అప్పటివరకు ప్రేమతో ఫాలో చేసేయండి. రాధే రాధే.